I guess Sai is here back with another interesting and most important video. ఇంక ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయేది ఏంటంటే డైనమిక్ రోమ్స్, డైనమిక్ డివైసెస్ లేకపోతే ఏబీ స్లాట్ డివైసెస్ వీటిని ఎలా డీక్రిప్ట్ చేస్తారు, డీక్రిప్ట్ అంటే ఏంటి, ఇదంతా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతేకాదు మీరు డైనమిక్ రోమ్స్ని డీక్రిప్ట్ చేయాలంటే ఇక్కడ మీకు DFE Neo అని లేటెస్ట్ వర్జన్ వస్తుంది, దాన్ని యూస్ చేయాలి. సో దీన్ని ఎలా యూస్ చేస్తారో, ఏం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి, తర్వాత ఇంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అసలు డీక్రిప్ట్ చేస్తే బెనిఫిట్ ఏంటి, మన డివైస్ని మనం డీక్రిప్ట్ చేసి యూస్ చేస్తే మనకి బెనిఫిట్స్ ఏమొస్తాయి, ఇవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నేను డీక్రిప్ట్ డివైస్ యూస్ చేస్తే నా డివైస్లో ఉన్న డేటా రికవర్ చేయగలనా, ఒకవేళ నా డివైస్ బ్రిక్ అయిపోయింది, సో బై మిస్టేక్లీ బ్రిక్ అయిపోయింది, సో అందులో ఉన్న డేటా నేను రికవర్ చేయగలుగుతానా, ఎందుకంటే నా డివైస్ డీక్రిప్ట్ కాబట్టి చేయగలుగుతానా. సో ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో దొరుకుతాయి. ఇంకా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ వీడియో యూనివర్సల్ వీడియో అనుకోండి, ఎందుకంటే ఇందులో మీకు వచ్చి అప్కమింగ్ రోమ్స్ అన్ని డైనమిక్ రోమ్స్ ఉంటున్నాయి, డివైసెస్ ఏబీ స్లాట్ లేకపోతే డైనమిక్ డివైసెస్ ఉంటాయి. సో ఈ వీడియో మీకు అన్నింటిలో యూజ్ అవుతుంది, ప్రతి ఫోన్కి యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. ఛానల్ పైన కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఇంకా ఛానల్ ఉంటుంది, దాన్ని జాయిన్ చేయండి. అక్కడ ఇంపార్టెంట్ ఫైల్స్ ఇంకా అప్డేట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో విదౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ టైం, లెట్స్ బిగిన్. సో గైస్, ఇక్కడ మన దగ్గర రెండు డివైస్లు ఉన్నాయి. సో లెఫ్ట్లో అది రియల్మీ 5 సిరీస్ డివైస్, అంటే ఇక్కడ రియల్మీ 5 సిరీస్లో 3 డిఫరెంట్ మోడల్స్ వస్తాయి, రియల్మీ 5i, 5s, 5. ఓకే, సో ఈ 3 డివైస్ కాంబినేషన్ అనుకోండి, ఇది రియల్మీ 5 సిరీస్ డివైస్. సో రైట్ సైడ్లో మన దగ్గర ఉంది Mi 11X డివైస్, అది ఏబీ స్లాట్ డివైస్ ఇది. ఓకే, సో మన లెఫ్ట్లో ఉన్నది ఓన్లీ నార్మల్ డివైస్, అందులో డైనమిక్ రోమ్ పనిచేస్తుంది. ఇంకా మన రైట్ సైడ్లో ఉన్న డివైస్ ఏంటంటే అది డైనమిక్ డివైస్ ప్లస్ డైనమిక్ రోమ్ పనిచేస్తుంది అందులో, ప్లస్ అది ఒక ఏబీ స్లాట్ డివైస్. ఈ విషయం గుర్తెట్టుకోండి. అంటే ఈ రెండు డివైస్లు నేను యాజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మీరు మీది ఏ డివైస్ అయినా తీసుకోవచ్చు, మీది ఏ రామ్ అయినా పర్లేదు, అది డైనమిక్ రామ్ అయి ఉండాలి. దానిపైన ఈ డిక్రిప్షన్ ప్రాసెస్ అనేది పనిచేస్తుంది, ఈ DFE Neo అనేది దానిపైనే పనిచేస్తుంది. ఓకే, ఒకవేళ మీరు నార్మల్ రోమ్ యూస్ చేస్తున్నారు, నార్మల్ డివైస్ అనుకోండి, దాన్ని డిక్రిప్ట్ ఎలా చేయాలో దాని రిగార్డింగ్ వీడియో నేను ఆల్రెడీ తయారు చేశాను. సో మీరు ఆ వీడియో ఫాలో అవ్వచ్చు. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ దాట్. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కావాలంటే ఇచ్చేస్తాను, లేకపోతే మామూలుగా మీరు సెర్చ్ చేసిన వచ్చేద్ది హౌ టు డిక్రిప్ట్ ఎనీ ఆండ్రాయిడ్ డివైస్ అని కొట్టారనుకోండి, అక్కడ మన వీడియో ఫస్ట్లో వస్తుంది. సో మీరు ఆ వీడియో చూడొచ్చు. ఓకే, చాలా సింపుల్, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. సో ఈరోజు మనం డిక్రిప్ట్ చేసే డివైస్ ఏంటంటే, ఈరోజు చేసే డివైస్ డిక్రిప్ట్ అంటే డైనమిక్ రోమ్ పైన నడుస్తున్న డివైస్ని మనం డిక్రిప్ట్ చేయబోతున్నాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ని మనం. కాకపోతే ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందర మనకి తెలియాలి మన డివైస్ డీక్రిప్ట్ ఉందా, ఇన్క్రిప్ట్ ఉందా. ఓకే, సో అది ఎలా చెక్ చేస్తారు, మీ డివైస్ ఇన్క్రిప్టా డిక్రిప్టా అని. సో మీరు ఏంటంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళాలి. సో మీకు చూపెడతాను నేను ఎలా చేయాలో, జస్ట్ వెయిట్. ఓకే, సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ ప్రైవసీ ఇంకా సెక్యూరిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళాలి. సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది మీకు ఇన్క్రిప్షన్ అండ్ క్రెడెన్షియల్ అని. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఫోన్ నాట్ ఇన్క్రిప్టెడ్ అని రాసుంది ఆప్షన్లో. ఓకేనా, సో అంటే మన ఫోన్ డీక్రిప్ట్ అని. సో నా ఫోన్ డీక్రిప్ట్, ఎందుకంటే నేను ఆల్రెడీ డీక్రిప్ట్ చేసి పెట్టాను. మీ కేసులో ఇన్క్రిప్ట్ ఉంటుంది, అక్కడ ఏం రాసి ఉంటుంది, ఇన్క్రిప్ట్ అని రాసి ఉంటుంది. ఓకే, సో నేను యాజ్ అ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఫోన్ ఆల్రెడీ డీక్రిప్ట్ ఉంది, అయినా ఇక్కడ నేను ప్రాసెస్ రిపీట్ చేసి చూపెడతాను మీకు ఎలా చేస్తారో డీక్రిప్ట్. ఓకేనా, సో ఇలాగ డీక్రిప్ట్ అని రాసి ఉంటుంది. ఒకవేళ మీరు డీక్రిప్ట్ చేస్తే, ఒకవేళ మీరు ఫస్ట్ టైం డీక్రిప్ట్ చేయకముందలా ఇక్కడ ఇన్క్రిప్ట్ అని రాసి ఉంటుంది, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం కస్టమ్ రికవరీలో బూట్ చేయాలి మన డివైస్ని. దాని తర్వాత మీ ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక పెన్ డ్రైవ్ కానీ SD కార్డ్ కానీ అవసరం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఫార్మాట్ డేటా అన్నీ చేస్తాం. సో ఇదిగోండి ఆరెంజ్ ఫాక్స్ రికవరీ నేను ఇన్స్టాల్ ఉంది నా డివైస్లో. సో నా డివైస్ని నేను బూట్ చేశాను ఆరెంజ్ ఫాక్స్ రికవరీలో. ఓకేనా, సో ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు మీ డివైస్ని, అంటే మీ డివైస్లో ఒక ప్రెజెంట్ రామ్ ఉంది, దాన్ని డిక్రిప్ట్ చేద్దాం అనుకుంటే దానికి ప్రాసెస్ ఎలాగుంటుంది. ఒకవేళ మీరు వేరే రామ్ ఏదో ఉన్న డిక్రిప్ట్ చేద్దాం అనుకుంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీ ఫోన్ని డీక్రిప్ట్ చేసి ముందర ఫార్మాట్ డేటా అనేది చేయాలి. ఫార్మాట్ డేటా చేసి ఒకసారి రీబూట్ టు రికవరీ చేయాలి. ఇప్పుడు చేశాను కదా, సేమ్ అదే చేయండి. ఫార్మాట్ డేటా చేసి రీబూట్ టు రికవరీ చేశారు, అయిపోయిందా. స్టెప్ 1 కంప్లీట్. స్టెప్ 2 ఏంటి, ఇప్పుడు మీరు మీ ప్రెజెంట్ రామ్ని డీక్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వేరే రామ్నైనా ఇన్స్టాల్ చేసి డీక్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నారా. సో వేరే రామ్ డీక్రిప్ట్ చేద్దాం అనుకుంటే మీరు వైప్ చేసేసి ఈ రామ్ తీసేయాలి, ప్రెజెంట్ రామ్ తీసేయాలి. అంటే డాల్వీ కార్డ్ క్యాచే మెటా డేటా దీన్ని వైప్ చేసి, తర్వాత ఫార్మ్వేర్ ఇన్స్టాల్ చేసి, రామ్ ఇన్స్టాల్ చేసి, దాని తర్వాత అప్పుడు మనం ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. సో నేను నా ప్రెజెంట్ ఉంది కదా, ప్రెజెంట్ రామ్ని డీక్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇక్కడ ఏం చేయను, నేను వైప్ చేయను రామ్ని, ఎందుకంటే నేను డైరెక్ట్లీ ఇప్పుడు DFE ఫ్లాష్ చేయబోతున్నాను. అర్థమైందా. సో ఇక్కడ నేను పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మౌంట్ చేస్తాను. ఇక్కడ మన పెన్ డ్రైవ్ మౌంట్ చేయాలి కదా, మౌంట్ అయిపోయిన వెంటనే ఇక్కడ మౌంట్ సెక్షన్లో వచ్చేసాం, అయిపోయింది మౌంట్. ఇప్పుడు ఇదిగో ఫైల్స్ చూపెడుతున్నాను. సో ఇక్కడ DFE ఫైల్ అని ఉంది, ఈ ఫైల్ మనం ఫ్లాష్ చేయాలి ఇప్పుడు.
ఈ డిఎఫ్ఈ ఫైల్ ఫ్లాష్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు దాన్ని చాలా కేర్ఫుల్లీగా ఫాలో చేయాలి. సో నేను ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఫాలో అవుతున్నానో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఇప్పుడు. సో ఇక్కడ నేను ఫ్లాష్ చేయబోతున్నాను, మీరు ఇలా ఫ్లాష్ చేయాలి. ఫ్లాష్ చేసాక ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమొస్తుందంటే మీరు రీఫ్లాష్ చేస్తారా, మీరు రీఫ్లాష్ చేద్దాం అనుకుంటున్నారా అని ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. సో యాజ్ వీ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ దట్ ఇన్స్ట్రక్షన్. సో మనం దీన్ని ఎస్ చేద్దాం, ఎందుకంటే నేను రీఫ్లాష్ చేయబోతున్నాను, రీఇన్స్టాల్ చేయబోతున్నాను. ఎందుకంటే నా డివైస్ ఆల్రెడీ డిక్రిప్ట్. సో ఇది మళ్ళీ అడుగుతుంది రీఫ్లాష్ చేద్దాం అనుకుంటున్నారా అని. ఓకే, నేను చేశాను. దాని తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇన్స్టాల్ అ ప్యాచ్ టు హైడ్ ద ల్యాక్ ఆఫ్ ఎన్క్రిప్షన్. సో ఇక్కడ నేను వాల్యూమ్ డౌన్కి నొక్కబోతున్నాను. ఏమంటుందంటే ఇక్కడ మీరు డిక్రిప్ట్ చేస్తున్నారు డివైస్, సో దాన్ని ఇన్క్రిప్ట్ అని చూపిద్దాం అనుకుంటున్నారా. కొన్ని యాప్స్ పనిచేయవు, కొన్ని యాప్స్, అన్నిటికీ కాదు, కొన్ని అడిగితే అందులో ఇన్క్రిప్షన్ ఉందా లేదా అని ఆ యాప్స్ చూస్తాయి. సో ఇన్క్రిప్షన్ ఉందా లేదా అనేది ఇక్కడ మీరు కనపడకూడదు, దాన్ని హైడ్ చేద్దాం అనుకుంటే మీరు వాల్యూమ్ అప్కి అనేది ప్రెస్ చేయాలి. అంటే మీరు కావాలనుకోండి, మీరు ఇన్క్రిప్షన్ అని చూపిద్దాం అనుకుంటున్నారు ఆ పర్టికులర్ యాప్ కోసం. సో ఆ కేసులో మీరు ఏం చేయాలి, వాల్యూమ్ అప్కి. సో నాకు అలాగేం వద్దు, అలాంటి యాప్స్ నేను యూజ్ చేయను. సో వాల్యూమ్ డౌన్కి నేను ప్రెస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ 2 అనేది వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనం లేట్ అయ్యాం కాబట్టి. ఈ ప్రాసెస్ అనేది తొందరగా చేయాలి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి ప్రాసెస్. సో ఇక్కడ నేను వాల్యూమ్ డౌన్కి ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అని ఇప్పుడు అడుగుతారు. సో ఈ ఇన్స్ట్రక్షన్ అడిగినప్పుడు మనం వాల్యూమ్ అప్కి అనేది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్కి నొక్కుదాం, ఎందుకంటే రీఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ డౌన్కి నొక్కబోతున్నాను. ల్యాక్ ఇన్క్రిప్షన్ అంటే ఇన్క్రిప్షన్ నేను దాయాలనుకుంటున్నాను. సో వద్దు, వాల్యూమ్ డౌన్కి. దాని తర్వాత ఇక్కడ ఏంటి, సేఫ్టీ నెట్ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారా. సో వాల్యూమ్ డౌన్కి అగైన్. సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి, లాక్ స్క్రీన్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారా. వాల్యూమ్ డౌన్కి. వద్దు, నాకు లాక్ స్క్రీన్ ఏం పెట్టుకోలేదు నేను. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ వాల్యూమ్ డౌన్కి నొక్కుతాం. సో ఇలాగ అన్నిటికీ మనం వాల్యూమ్ డౌన్కి నొక్కుంటే వెళ్ళాలి. సో ఇప్పుడు అంటారు మీరు, ఎందుకు ఈ వాల్యూమ్ డౌన్కి వాల్యూమ్ అప్కి ఎందుకు వద్దు. సో ఒకవేళ మీరు రూట్ యూజర్ అయితేనే ఆ వాల్యూమ్ అప్కి ఫీచర్స్ ఏమొస్తున్నాయో వర్క్ చేస్తాయి. ఓకేనా, ఈ విషయం గుర్తెట్టుకోండి. జైజీస్ ఎనేబుల్ చేసుకోవాలన్నా, డినై లిస్ట్లో ఏమైనా యాడ్ చేయాలనుకున్నా, సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు పనిచేస్తాయి, మీరు రూట్ చేద్దాం అనుకుంటే మీ డివైస్ని. సో నేను నా డివైస్ని రూట్ చేద్దాం అనుకోవట్లా, జస్ట్ నేను నా డివైస్ని డీక్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ డీక్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ అదే నాకు కావాలి. ఈ రూట్ అనేది నాకు వద్దు. సో నేను రూట్ చేయట్లేదు కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ నేను ఫాలో అయినా కూడా ఉపయోగం ఉండదు, ఎందుకంటే అక్కడ రాసే ఉంటుంది మీరు మ్యాజిస్కి ఇన్స్టాల్ చేస్తేనే, లేకపోతే కర్నల్ ఎస్యూ అంటే మీరు రూట్ చేస్తేనే మీ డివైస్ని ఆ ఫీచర్స్ అని పనిచేస్తాయి. డిఎఫ్ఈలో ఏం చూపెడుతుందో ఆ ఫీచర్స్. సో మనకు వద్దు, ఇంకా అయినా కూడా మనం చేద్దాం అనుకుంటే, చెప్తాను లేదు నెక్స్ట్ తర్వాత ఏంటో. ఇప్పుడు అట్ లాస్ట్ ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది, ఏంటది, కంటిన్యూ ఇన్స్టాల్ విత్ కరెంట్ పారామీటర్స్ అని అంటుంది. సో ఎస్, ఇక్కడ మీరు నొక్కాల్సింది వాల్యూమ్ అప్ బటన్. తత్మయాన్ని వాల్యూమ్ డౌన్ నొక్కండి. పైన వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటికీ వాల్యూమ్ డౌన్, జస్ట్ ఈ లాస్ట్లో వచ్చే ఇన్స్ట్రక్షన్కి వాల్యూమ్ అప్కి నొక్కాలి మీరు, అంతే. దట్స్ ఇట్. మనం అన్ని పారామీటర్స్ సెలెక్ట్ చేసాం అంటే వాల్యూమ్ డౌన్కి. ఓకే, అట్ ద లాస్ట్ ఇక్కడ ఒక లాస్ట్ ఇన్స్ట్రక్షన్ అని వస్తుంది, ఇక్కడ మనకి చెప్పబోతుంది. సో ఇక్కడ ఏం చెప్తారంటే మనకి ఏం చెప్తుందంటే ఇది, సో మీరు ఇక్కడ డేటా పార్టీషన్ అనేది వైప్ చేయమంటుంది. ఎందుకు, మీరు ఫస్ట్ టైం మీ డివైస్ని డీక్రిప్ట్ చేద్దాం అనుకుంటే ఆ కేసులో మీరు డేటా పార్టీషన్ అనేది వైప్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు మీ డివైస్ని ఆల్రెడీ డీక్రిప్ట్ చేశారు, ఇంకా మీరు వేరే రామ్ ఏదో ఇన్స్టాల్ చేశాక తర్వాత డిఎఫ్ఈ ఫ్లాష్ చేస్తున్నారు, సో ఆ కేసులో మీకు అవసరం లేదు డేటా పార్టీషన్ వైప్ చేయాల్సిన పని ఉండదు. సో ఇప్పుడు నేను ఫ్రెష్గా దీన్ని డిక్రిప్ట్ చేయటం చూపెడుతున్నాను కదా, సో డేటా పార్టీషన్ అనేది వైప్ చేయాలి, మీరు కూడా వైప్ చేయాలి. ఓకే, సో డేటా పార్టీషన్ అనేది ఎక్కడి నుంచి వైప్ చేయమంటున్నాను, వైప్ సెక్షన్లోకి వెళ్తే అక్కడ డేటా పార్టీషన్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఆ డేటా పార్టీషన్ వైప్ చేసి తర్వాత రీబూట్ కొడితే ఫోన్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సో జస్ట్ వెయిట్ అ సెకండ్, ఐ విల్ షో యూ హౌ టు డూ దిస్. ఓకే, మనం ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్దాం. సో బ్యాక్ వెళ్ళి మనం వైప్ సెక్షన్లోకి వెళ్దాం. ఓకే, సో వైప్ సెక్షన్లోకి వెళ్తే అక్కడ మనకి డేటా పార్టీషన్ అని ఉంటుంది, దాన్ని వైప్ చేద్దాం. సో వైప్లోకి వచ్చా, ఇక్కడ డేటా పార్టీషన్ టిక్ చేసా, స్వైప్ చేసా, అంతే. ఇక్కడ రీబూట్ సిస్టమ్ పైన ట్యాప్ చేస్తా, ఫోన్ అనేది రీబూట్ అయిపోద్ది, అంటే ఫోన్ స్టార్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు నెక్స్ట్ టైం ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు ఫోన్ అయితే స్టార్ట్ అయిపోయింది, మన రామ్ బూట్ అయిపోయింది, ఫోన్ కంటే డీక్రిప్ట్ అయిపోద్ది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సారి మీరు ఏమైనా కొత్త రామ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు, సో మీరు ఏదో ఒక వేరే రామ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు నేను పిక్సెల్ ఓఎస్ యూస్ చేస్తున్నాను, మీరు ఇవాల్యూషన్ ఎక్సో లేకపోతే ప్రాజెక్ట్ బ్లేజో ఏదో ఒక రామ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు కొత్తది. ఓకే, సో ఆ కేసులో మీరు డీక్రిప్టెడ్ యూజర్ కదా, జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి, వైప్ సెక్షన్లోకి వెళ్ళి డాల్విక్ క్యాచ్ ఆర్ట్. ఓకే, దాని తర్వాత మన డేటా మెటా డేటా ఇవి వైప్ చేస్తారు. దాని తర్వాత ఫస్ట్ ఏం ఇన్స్టాల్ చేస్తారు,
ఫర్మ్వేర్, తర్వాత ఏమి ఇన్స్టాల్ చేస్తారు, రోమ్, తర్వాత ఏమి ఇన్స్టాల్ చేస్తారు, డిఎఫ్ఈ, తర్వాత ఏం చేస్తారు, రీబూట్ కొడతారు అంతే. ఈ డీక్రిప్టెడ్ డివైస్ని మీరు ఫార్మాట్ డేటా చేయకూడదు, చేసి పని ఉండదు. సో ఇదే పెద్ద బెనిఫిట్. డీక్రిప్టెడ్ డివైస్ బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి, మనం ఇక్కడ ఫార్మాట్ డేటా చేసి పని ఉండదు. ఎలాగ మనం ఎన్క్రిప్టెడ్ యూజర్ అనుకోండి, మీరు ప్రతిసారి ఒక కొత్త రోమ్ ఇన్స్టాల్ చేశారో అప్పుడు మీరు ఫార్మాట్ డేటా చేయాల్సింది కంపల్సరీ, లేకపోతే ఫోన్ స్టార్ట్ అవుతుంది ఇది. కాకపోతే డీక్రిప్టెడ్ డివైస్లో అలా ఉండదు. జస్ట్ ఫర్మ్వేర్ రోమ్ ఫ్లాష్ తర్వాత చేసి, అంటే ఫర్మ్వేర్ ఫస్ట్ ఫ్లాష్ చేస్తాం, తర్వాత రోమ్ ఫ్లాష్ చేస్తాం, దాని తర్వాత మీరు ఫార్మాట్ డేటా కొట్టి రీబూట్ చేస్తారు కదా. ఆ ఫార్మాట్ డేటా అనే స్టెప్ అనేది ఇందులో ఫాలో చేయకూడదు. ఓన్లీ మీరు చేయాల్సింది డిఎఫ్ఈ ఫ్లాష్ చేయడం, రోమ్ ఫ్లాష్ అయిపోయాక దాని తర్వాత రీబూట్ కొట్టేయడమే. అంటే ఫార్మాట్ డేటా చేయట్లేదు కాబట్టి ఇక్కడ మన డేటా ఇక్కడ ఫార్మాట్ అవ్వదు. ఓకేనా. సో ఇది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ డివైస్ బ్రిక్ అయింది. ఓకే, మీరు ఏదో కస్టమర్ రోమ్ యూస్ చేస్తున్నారు, ఏదో ఒకటి బ్రిక్ అయిపోయింది బై మిస్టేక్లీ. సో ఇప్పుడు మీ ఇంపార్టెంట్ డేటా అనేది అందులో ఉంది. సో ఆ కేసులో మీకు ఆ ఇంపార్టెంట్ డేటా దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది, ఎందుకంటే మీ డివైస్ డీక్రిప్టెడ్. మీరు రికవరీలో బూట్ చేసి మీ డేటాని కాపీ పేస్ట్ చేయొచ్చు మీ పీసీలో. ఎందుకంటే అక్కడ ఏ పాస్వర్డ్ ఉండదు, ఏముండదు, ఎన్క్రిప్షన్ ప్రాబ్లం ఉండదు. సో మీరు డేటా క్లియర్గా కనపడుతుంది మీకు రికవరీలో. సో ఆ డేటా తీసేయటం, పీసీలో వేసేయటం, తర్వాత మళ్ళీ క్లీన్ ఫార్మాట్ ఫ్లాష్ కొట్టేసి మీ ఫోన్ని రిపేర్ చేసేసుకోవడమే. సో ఇలా చేస్తాం. సో ఇది ఒక సెకండ్ బెనిఫిట్. సో ఇలాగ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మంచి మంచి బూటింగ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇంకా మీరు ఎప్పుడెప్పుడు మీ డివైస్ని బూట్ చేస్తారో రికవరీలో అప్పుడప్పుడు మీకు ఫైల్స్ అన్నీ షో అవుతాయి. సో ఇలాంటి బెనిఫిట్స్ అనేది డీక్రిప్టెడ్ డివైస్లో దొరుకుతుంది మీకు. సో అందుకే డీక్రిప్ట్ చేయమన్నాను నేను డివైస్ని. సో ఈరోజు చెప్పిన ప్రాసెస్ ఇది స్పెషల్లీ డైనమిక్ రూమ్స్, డైనమిక్ డివైసెస్, ఏబీ స్లాట్ డివైసెస్ ఉన్నాయి కదా, ఈ అన్నిటిపైన పనిచేస్తుంది. ఒకవేళ మీరు నార్మల్ ఫోన్ అనుకోండి మీది, సో దానికోసం ఒక స్పెషల్ వీడియో ఆల్రెడీ చేశాను. దాంట్లో ఏంటంటే ఓన్లీ నార్మల్ డిఎఫ్ఈ యూజ్ చేస్తారు. అది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది డిఎఫ్ఈ డీక్రిప్ట్ చేయడానికి. ఓకే, సో దాని డిఎఫ్ఈ వేరు, ఇప్పుడు ఈ డైనామిక్ రామ్స్కి డిఎఫ్ఈ వేరు. సో ఈ డిఎఫ్ఈ నియో అనేది దీని ఫైల్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేయండి. ఓకే, తర్వాత మీరు ఫాలో అవ్వచ్చు. సో వీడియోలు ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి లైక్, షేర్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా లవ్ యూ గైస్, గుడ్ బై, టేక్ కేర్.